కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జనసేన పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నేత మీసాల శ్రీనివాస్ పాల్గొని రాగల కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 8వ తేదీ నిజామాబాద్ పట్టణంలో మహాలక్ష్మి గార్డెన్స్, నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్తో పాటుగా రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. 2 పార్లమెంట్ పరిధిలో జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశం విజయవంతం చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు సూచనలు చేస్తారు. ఆధ్వర్యంలో ఆగస్టు 8 విజయలక్ష్మి గార్డెన్లో జరగబోయే నిజామాబాద్ మరియు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశం గురించి ఈరోజు బాన్స్వాడ మరియు జిక్కల్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించడం, అలాగే ఎంతోమందికి మామూలు కార్యకర్తలకు కూడా అవకాశాలు రావడం, జనసేన పార్టీ అంటే కార్యకర్తల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ, సామాజిక న్యాయం చేసే పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి విజన్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం దేశంలో 29 రాష్ట్రాల్లో జనసేన పార్టీ భవిష్యత్తులో చాలా కీలకంగా మారబోతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా దాన్ని బలోపేతంగా ఇక్కడ నిరూపించుకొని వేరే రాష్ట్రాల్లో కూడా విస్తరించడానికి ఎక్కువ అవకాశం ఉన్న పార్టీ ఏమైనా ఉందంటే జనసేన పార్టీ. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ.